వ్యవసాయంలో డ్రోన్లు భలే ఉన్నాయి కదా. కానీ కొనాలంటే అబో బోలెడు ఖర్చు. చాలామంది అనుకునే మాట ఇదే. కానీ ఆ ఆలోచనను కాస్త పక్కన పెడదాం రండి. డ్రోన్ను సొంతం చేసుకోవడానికి కావాల్సిన డబ్బును సులభంగా ఎలా సంపాదించాలో ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. నిజమే, వ్యవసాయ డ్రోన్ కొనాలి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది దాని ఖర్చే. ఎంత మంచి టెక్నాలజీ అయినా సరే లక్షలు పెట్టాలంటే ఎవరైనా ఒక్క క్షణం ఆలోచిస్తారు. కాని అసలు విషయమేంటంటే ఆ భారాన్ని మొత్తం మనమే మోయక్కర్లేదు. దానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు వ్యవసాయమంటే ఎలా ఉండేది? కూలీల కోసం వెతుక్కోవడం, వాళ్లకు బోలెడు డబ్బులివ్వడం, మందులు కొట్టేటప్పుడు మన ఆరోగ్యమే పాడవడం, ఎంత టైం పట్టేదో. కాని ఇప్పుడు డ్రోన్తో చూడండి, కూలీలతో పెద్దగా పనేలేదు. మందు చుక్క కూడా వృధా కాదు, కరెక్ట్గా మొక్కకే పడుతుంది. మనకు భద్రత, టైమూ ఆదా. ఇది జస్ట్ ఒక మిషన్ కాదు, మన వ్యవసాయం చేసే పద్ధతినే మార్చేస్తుందన్నమాట. మరి ఇంత మంచి మార్పు తెచ్చే ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం ఎలా? ఆ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? ఇక్కడే మనకు అసలు పరిష్కారం దొరుకుతుంది. అదే ఫండింగ్. దీన్ని ఒక పవర్ కపుల్ అని చెప్పుకోవచ్చు. ఒకటి లోన్, రెండోది సబ్సిడీ. ఈ రెండూ కలిస్తేనే అసలు మ్యాజిక్. అసలు ఈ లోను సబ్సిడీ కాంబినేషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే ఏఐఎఫ్ స్కీమ్ కింద మనకు లోన్ ఇస్తారు. డ్రోన్ కొనడానికి కావాల్సిన డబ్బు దీని ద్వారా వస్తుంది. కాని అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఈ లోన్ మీద కట్టే వడ్డీలోంచి ప్రభుత్వం 3% తగ్గించేస్తుంది. అది ఏకంగా 7 ఏళ్లపాటు. ఇది ఒక భాగమైతే రెండోది సబ్సిడీ. ఎస్ఎంఏఎం లేదా నమో డ్రోన్ దీదీ లాంటి స్కీమ్స్ ద్వారా మనం పెట్టిన ఖర్చులో 40% నుంచి ఏకంగా 100% వరకు డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లోన్ మనకు డబ్బుస్తుంది, సబ్సిడీ మన భారాన్ని తగ్గించేస్తుంది. భలే ఉంది కదూ? సరే, ఇదంతా బాగుంది. కానీ ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది ఫాలో అయితే చాలు, చాలా సింపుల్. ఈ మొత్తం ప్రాసెస్లో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. డీజీసీఏ అప్రూవలున్న డ్రోన్ కొటేషన్, మన భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. స్టెప్ 2, ఆన్లైన్లో ఏఐఎఫ్ పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ లోన్ ఇచ్చే బ్యాంకుగా ఫెడరల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 3, మనం రెడీ చేసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్తో ఫెడరల్ బ్యాంకుకి వెళ్తే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. స్టెప్ 4, ఇప్పుడు సబ్సిడీ కోసం అగ్రిమషనరీ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. ఇక ఫైనల్గా స్టెప్ 5, మన డ్రోన్ టేకాఫ్ అవుతుంది. అంటే డ్రోన్ మన చేతికొస్తుంది, సబ్సిడీ డబ్బు అకౌంట్లో పడుతుంది. అంతే. అలు వర్తిస్తాయి. కాబట్టి డ్రోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇది చూసుకోవాలి. సరే, ఇదంతా మాటల్లో బాగుంది. మరి లెక్కల్లో ఎలా ఉంటుందో చూస్తే, అసలు మనకి ఎంత కలిసొస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక ఉదాహరణ చూద్దాం. డ్రోన్ ప్రాజెక్ట్ ఖర్చు ఓ 10 లక్షలు అనుకుందాం. ఇందులోంచి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీనే దాదాపు 40% ఉంటుంది. అంటే 4 లక్షలు వెనక్కొచ్చేస్తాయి. ఇక మిగిలింది 6 లక్షలు. అందులో మనం పెట్టాల్సింది జస్ట్ 10%, అంటే ₹1,00,000 మాత్రమే. మిగిలిన 5 లక్షలకు లోన్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 10 లక్షల విలువైన టెక్నాలజీకి మన జేబులోంచి పెట్టేది కేవలం ₹1,00,000. అంతేకాదండోయ్, మనం తీసుకున్న ఆ 5 లక్షల లోన్ మీద కూడా ఒక సూపర్ బెనిఫిట్ ఉంది. దానిమీద కట్టాల్సిన వడ్డీలో 3% ప్రభుత్వమే భరిస్తోంది. అది 1-2 ఏళ్లు గాదు, ఏకంగా 7 ఏళ్లపాటు. దీనివల్ల మన ఈఎంఐ భారం కూడా బాగా తగ్గిపోతోంది. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు. ఇంత లోన్ కావాలంటే ఏదైనా ఆస్తి షూరిటీగా పెట్టాలేమో అని. కానీ అసలు అవసరం లేదు. ఈ ఏఐఎఫ్ స్కీమ్లో ₹2 కోట్ల వరకు ఎలాంటి ఆస్తి హామీ అంటే కొలాటరల్ లేకుండానే లోనిస్తారు. ఇది ముఖ్యంగా చిన్న రైతులకు, కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలి అనుకునేవాళ్లకి నిజంగా ఒక పెద్ద వరం. ఓకే, ఇక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేముండాలో చూద్దాం. దీన్ని ఒక చెక్ లిస్ట్ అనుకోండి. అయితే ఈ సబ్సిడీ అమౌంట్ అందరికీ ఒకేలా ఉండదు. ఎవరు అప్లై చేస్తున్నారనే దాన్ని బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ యూనివర్సిటీలు లాంటి సంస్థలకైతే ఏకంగా 100% సబ్సిడీ వస్తుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఎఫ్పిఓలకు 75%. అదే వ్యవసాయ డిగ్రీ చదివిన వాళ్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకైతే 50% సబ్సిడీ ఉంటుంది. ఇక మిగతా రైతులందరికీ కూడా కనీసం 40% సబ్సిడీ అయితే గ్యారంటీగా వస్తుంది. ఈ ప్రాసెస్లో మీకు డిపిఆర్ అనే మాట వినిపిస్తోంది. అదేంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట.
పేరు చూసి ఇదేదో పెద్ద కష్టమైన పని అని భయపడొద్దు. చాలా సింపుల్. ఇది మన బిజినెస్ ప్లాన్ లాంటిది. అంటే ఈ డ్రోన్ కొన్నాక దీంతో ఖర్చులెలా తగ్గిస్తాం, డబ్బు ఎలా సంపాదిస్తాం అని బ్యాంకు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ రిపోర్ట్ పని. అంతే. రైట్. ఇక ఫైనల్గా అప్లై చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. మన ఐడెంటిటీ కోసం ఆధార్, పాన్ కార్డ్. మనం రైతు అని చెప్పడానికి భూమికి సంబంధించిన రికార్డులు. మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏ డ్రోన్ కొనాలనుకుంటున్నామో ఆ డీజీసీఏ అప్రూవ్డ్ కంపెనీ నుండి తీసుకున్న కొటేషన్. ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్పీడ్గా, ఈజీగా అయిపోతుంది. చూశారు కదా, సరైన ఇన్ఫర్మేషన్, ఒక క్లియర్ ప్లాన్ ఉంటే వ్యవసాయ డ్రోన్ కొనడం అసాధ్యమేమీ కాదు. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లను మనం తెలివిగా వాడుకుంటే చాలు, లక్షల విలువైన టెక్నాలజీని చాలా తక్కువ ఖర్చుతో మన పొలానికి తీసుకురావచ్చు. మరి ఈ లేటెస్ట్ టెక్నాలజీతో మన వ్యవసాయంలో ఒక కొత్త మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా? The application process is straightforward. First, apply for the AIF drone loan with Federal Bank.